బీట్రూట్ కర్రీ టేస్టీగా ఉందా? తినొచ్చా? ఇబ్బంది ఉంటుంది మంచిగానే ఉంది కదా? ఏమైనా ఉంటే సార్ చెప్పండి, క్వాలిటీ అవుతుంది. పబ్లిక్ రావడం కదా? అక్కడికి మనం 6:30కి చేస్తే బాగాలేదా? దాని కూడా పేరు పెట్టారు. అదే మరి మన ఇళ్ళ వల్ల కాదు కదా, కారణం తింటాము. ఇక్కడ రకరకాల కూడా 5 రూపాయలకి ఏమొస్తుంది? చాలా బాగుంది సార్. అమ్మ ట్రైన్ రావాలంటే టోకెన్ ఇస్తారట. మనం ఫోన్ రిజర్వ్ చేస్తాం కదా, ఆన్లైన్ ప్రీపెయిడ్ టోకెన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు అన్నారు బయట తీసుకోవాలి. మొక్కలన్నీ బయట బయట రెండో సైడ్ అదే సార్, ఇది సైడ్ కూడా చుట్టుపక్కల మార్చేస్తున్నాం. మనం అడ్జస్ట్ కావాలి సార్. ఏమొస్తుంది సార్? నాకు తక్కువ వచ్చిందంటే 200 గ్రాములు ఇచ్చేది. అవును సార్. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి ఆకలితో అలమటించేవాడు కానీ, లేదంటే కూలీ నాలి లేదా పేద బడుగు వర్గాల వారికి 3 పూటల భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు అనేది ఆగస్టు 15 నుంచి ప్రారంభం చేశారు. అలాగే ఆదోని మున్సిపాలిటీలో 3 క్యాంటీన్లలో ఈ అన్నా క్యాంటీన్ నడుస్తున్నాయి. అక్కడ పెట్టేటువంటి ఫుడ్ సక్రమంగా ఉందా లేదా, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రుచికరంగా ఉందా లేదని ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు వస్తున్నాము. అలాగే పబ్లిక్ నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాము. దాంతోపాటు క్యాంటీన్లో పరిశుభ్రత కానీ, లేదంటే ఇచ్చేటటువంటి వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, కడిగే ప్లేట్లు వేడి నీళ్ళతో కడుగుతున్నారు లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటూ పరిశుభ్రమైన వాతావరణంలో మంచి పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే మనం బయట ఎక్కడైనా టిఫిన్ తినాలనుకున్నా 50 రూపాయలు ఖర్చు అవుతుంది, భోజనం చేయాలంటే 70 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది కేవలం 5 రూపాయలతోనే. ఎందుకంటే మనకు బయట మెనూ కూడా ఇచ్చారు, ఆ మెనూ ప్రకారం కూడా ఉందా లేదా కూడా చెప్పడము. దాంతోపాటు QR కోడ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు. ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ దాంట్లో టైంలో తెరుస్తున్నారా లేదా, అంటే ఉదయం టిఫిన్ టయానికి, మధ్యాహ్నం భోజనం ఇన్ టైంలో, సాయంత్రం ఇచ్చేటువంటి డిన్నర్ కూడా ఇన్ టైంలో ఇస్తున్నారు లేదా అనేది. తర్వాత ఇలా బిహేవియర్ ఎట్లా పబ్లిక్ ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, క్యాంటీన్ ఇప్పుడు ఇక్కడ నడిపే వాళ్ళు ప్రజలు వచ్చిన వాళ్ళ టోకెన్ ఇష్యూలో కానీ, భోజనం పెట్టే విషయంలో కానీ వాళ్ళు సక్రమంగా డ్యూటీస్ నిర్వర్తిస్తున్నారు లేదనేది. తర్వాత తిన్న ప్లేట్ అనేది కూడా శుభ్రంగా కడుగుతున్నారు లేదనేది అనే ఇన్ని రకాలుగా అన్నీ చేసుకుంటూ అన్నా క్యాంటీన్ ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా ఇమ్మీడియట్గా ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మార్పు చేసి ఇంకా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అభిమతానికి అనుగుణంగా ఫుడ్ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు నిర్భయంగా కూడా ఏదైనా తప్పులు ఏదైనా జరిగినా కూడా QR కోడ్ ద్వారా నిర్భయంగా చెప్పొచ్చు. లేదంటే ఈ 2 రోజుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఒకటి తీసుకుంటారు పబ్లిక్ నుంచి. వాళ్ళకు కూడా ఆ ఫీడ్బ్యాక్లో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా రాసి, ఏదైనా పొరపాటున ఉప్పు తక్కువ ఉన్నా, లేదంటే సాంబార్ సరిగా లేకపోయినా, ఇది ఇచ్చేటువంటి క్వాంటిటీలో తక్కువ ఉన్నా, మొన్న ఈ మధ్య కూడా నేను వచ్చినప్పుడు ఒకటి వెరిఫై చేశాను. ఖాళీ ప్లేటు తర్వాత ఫుడ్తో ఉన్న ప్లేట్ 2 వెరిఫై చేశాను. గవర్నమెంట్ వాళ్ళకి వచ్చేసి 500 గ్రాములు ఇవ్వమని చెప్తారు, వీళ్ళు దాదాపు 600 గ్రాములు పెడుతున్నారు. ప్లేటు 320 గ్రాముల పైన 940 గ్రాములు ప్లేట్ తూకం వేసి వచ్చింది. అంటే ఇచ్చే క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే కూడా ఒక 50-60 గ్రాములు ఎక్కువగానే ఫుడ్ ఇస్తున్నారు. కాబట్టి కొంతమంది మన ఇళ్లలో ఉన్నట్టుగా ఫుడ్ ఉండాలి అనే అభిప్రాయం కాకుండా ప్రభుత్వం 5 రూపాయలకి ఇంత పౌష్టికాహారం ఇస్తుంది అనే దాని మీద అభిప్రాయాన్ని ఇస్తూ ప్రజలు దీని అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా మనం ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో ప్రీపెయిడ్, ఆ విధంగా ఒక టోకెన్లు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉండదు భవిష్యత్తులో. కాబట్టి అలాంటి వాళ్ళు నెలకంతా సరిపడేటువంటి టోకెన్లు కూడా కొనుక్కొని
వాళ్ళు ఇష్టం వచ్చేప్పుడుగా తినేదానికి ఆస్కారాలు ఉన్నాయి. త్వరలో అది కూడా ప్రవేశపెడతారని కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ ఉంది. అలాంటిది వస్తే కూడా ప్రజలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది, వాళ్ళ డబ్బు కూడా ఆదా చేసుకోవడానికి అవకాశం అని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదూరు మున్సిపాలిటీ. దాన్ని ఎప్పటికప్పుడు కూడా మా డైరెక్టరేట్ కానీ లేదా సీఎం ఆఫీస్ కానీ మానిటర్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టి కూడా పెడుతున్నాము. ఎందుకంటే పనిచేసే ఏజెన్సీ దగ్గర కూడా ఈ వంట చేసే వాళ్ళు అప్పుడప్పుడు మారడము, వాళ్ళు వెళ్ళిపోవడం, కొత్త వాళ్ళు చేసుకోవడం ఇలాంటివి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. లేదంటే సకాలంలో ముడి సరుకు రావడంలో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదు ఎప్పటికప్పుడు ఇక్కడికి పంపిస్తూనే మాకంటే ముందుగానే హెడ్ ఆఫీస్ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానివల్ల అలాంటిది ఏదైనా కూడా నెక్స్ట్ జరగకుండా చూసడానికి మేము కూడా మానిటర్ చేస్తున్నాము. పార్సల్ ఇచ్చే ప్రసక్తి లేదు. అలాంటి ఏదైనా వస్తే కూడా ఇమీడియట్గా వెళ్ళి మీద రిపోర్ట్ రాస్తాము. ఇలా ఏజెన్సీ కూడా రద్దు చేసే అవకాశం ఉంది.